తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 146వ కీర్తన 7, 8 వచనాలు చదువుకున్నాం. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయును. యెహోవా కృంగిన వారిని లేవనెత్తును. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ దేవుని గూర్చిన, దేవుని యొక్క మొదటి రాకడను గూర్చి ప్రవచనాలను తెలియచేశాడు. అలాగే కీర్తనకారుడు దావీదు మహారాజు కూడా యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలను తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును అంటున్నాడు. ఈయన కూడా ప్రవక్తలలో ఒకని వానిగా చేర్చబడ్డాడని వాక్యంలో చూస్తున్నాం కదా మనం. అలాగే ఈయన కూడా యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా దావీదు మహారాజు కూడా ప్రవచిస్తున్నాడు. ఏమని అంటే, బాధపడు వారికి ఆయన న్యాయం తీర్చును అంటున్నాడు. ఆకలిగొనిన వారికి ఆహారం దయచేయును అంటున్నాడు. ఎవరైతే ఆకలిగొని ఉన్నారో మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూస్తే ఆహారం కడుపు నిండదు, ఆహారం తీరదు. దేవుని వైపు చూడాలని వాక్యం ద్వారా మనకి తెలియచేయబడుతుంది. అలాగే చాలా మంది భక్తులు కూడా వారు ఆకలిగొని ఉన్నప్పుడు కానీ, వారు పోషిస్తున్న పిల్లల విషయమై ఆకలిగొని ఉన్నప్పుడు కానీ, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుని వైపు చూచినప్పుడు తక్షణమే వారికి ఆహారము అందింపబడినట్లుగా మనము కొంతమంది భక్తుల రచనలను చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఆకలిగొని ఉన్నారో వారు దేవుని వైపు చూచినప్పుడు దేవుడు ఆహారం దయచేయును అంటున్నాడు. అలాగే యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయునని కూడా అంటున్నాడు. ఇక్కడ యెహోవా బంధింపబడిన వారిని విడుదల కలుగు చేయను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని యెహోవాలో చూస్తూ యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను అంటున్నాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తును అంటున్నాడు. ఎవరైతే కృంగి ఉన్నారో, ఏ సమస్యల నిమిత్తము కృంగి ఉన్నారో, ఏ లేమి నిమిత్తము కృంగి ఉన్నారో, బలహీనతల నిమిత్తము కృంగి ఉన్నారో వారందరినీ లేవనెత్తును అని వాక్యం తెలియచేయబడుతుంది. ఇదే వాక్యము యెషయా గ్రంథము 42లో 6, 7 వచనాలు తెలియజేయబడుతుంది. ఇదే వాక్యము యెషయా గ్రంథం 35, 5, 6లో కూడా తెలియజేయబడుతుంది. ఇదే వాక్యము లోక సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాల్లో కూడా తెలియజేయబడుతుంది. ఇన్ని సార్లుగా తండ్రి అయిన దేవుడు రాయించి ఉంచాడు అంటే మనము హెచ్చరింపబడాలని, మనము ఆదరణ పొందాలని, యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయనను హత్తుకొని ఉండాలని, ఆయన్ని స్వీకరించినప్పుడు మనము ఏ విధంగా విడిపింపబడగలుగుతాము, ఏ విధముగా మనం బలపరచబడతాము, ఏ విధముగా మనము ఆశీర్వాదములు పొందుకుంటాము అనే విషయాలను ఎన్ని పుస్తకాల్లో మన తండ్రి అయిన దేవుడు ప్రవచనాత్మకంగా రాయించారు. అలాగే యేసుక్రీస్తు మొదటి రాకడను తెలుసుకోవడానికి పలుమార్లుగా రాయించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఆయనను ఆశ్రయిద్దాము. బాధపరచబడిన ఒకవేళ దాని నుండి దేవుడు విడిపిస్తాడు. మనము ఆకలిగొని ఉంటే దేవుడు మనకి ఆహారం దయచేస్తాడు. అలాగే బంధింపబడి ఉంటే మనకి విడుదల కలుగు చేస్తాడు. కృంగిని ఉంటే లేవనెత్తుతాడు, కృంగిదల నుండి లేవనెత్తుతాడు. ఇట్టి కృపలను మనం పొందుకుందాము గాక. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవ వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలంలో ప్రభు మీరు ఇచ్చిన వాక్యం వరకు స్తోత్రాలు నాయన. విడుదల పొందడానికి మీరు మార్గములను చూపిస్తున్నారు. యేసుక్రీస్తును ఆశ్రయించడం ద్వారా, యేసుక్రీస్తు జన్మం ద్వారా ప్రభు మా నాయన మేము ఏ విధముగా విడిపింపబడగలుగుతామో మీరు తెలియజేస్తున్నారు. మీ స్తోత్రం. వినిచిన బిడ్డలందరూ ప్రభువా యేసుక్రీస్తు జన్మమును ధ్యానించి ప్రభువా ఈ సమస్యల నుండి విడుదల పొందుతూ ప్రభువా కుటుంబాలు క్షేమముగాను సంతోషముగాను అయ్యా తండ్రి మిమ్మల్ని మహిమపరచు విధముగా ఉండినట్లుగా బిడ్డలను ఆశ్రయించమని, ప్రార్థనలు కోరిన బిడ్డల ఎడల మీరు అద్భుత కార్యములు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.